హాయ్, హలో, నమస్తే. కొన్ని తప్పులు జీవితకాలం ఏడ్చినా యూ కెనాట్ రివర్ట్ ఇట్. సమ్ ఎర్రర్స్ కెనాట్ బి రివర్టెడ్ అంటిల్ యువర్ లైఫ్ ఎండ్స్. ఎందుకంటే ఇప్పుడు వాటిలో మేజర్గా ప్రధానంగా కుటుంబం, కుటుంబానికి సంబంధించిన ఏ ఒక తీసుకునే నిర్ణయం అంటే మ్యారేజ్ కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లల విషయం కానీ, మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు జీవిత కాలంలో మనం రివర్ట్ చేయలేము. రెండోది ఆరోగ్యానికి సంబంధించి మీరు ఆరోగ్యం ప్రికాషన్ తీసుకోకుండా అనారోగ్యం పాలైతే ఇక లైఫ్లో ఒకసారి ఆ రోగం వచ్చిందంటే లైఫ్లో మీరు దాన్ని రివర్ట్ చేయలేరు. అంటే కొన్ని కొన్ని రోగాలు. లాస్ట్ది విద్యకి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం లైఫ్లో రివర్ట్ చేయలేరు. అంటే మీరు తీసుకునే కోర్స్ కానీ, మీరు ఆప్ట్ చేసుకునే స్ట్రీమ్ కానీ, ఎడ్యుకేషన్ స్ట్రీమ్ కానీ, చదువుకోవాలా లేదా అనేటువంటి నిర్ణయం కానీ, అవి జీవితకాలం మిమ్మల్ని వేధిస్తాయి. 100% వేధిస్తాయి. అలాంటిది పొరపాటు ఇప్పుడు ఒకటి జరిగింది. ఆ యొక్క జీవితకాలంలో మీరు రివర్ట్ చేయలేనటువంటి ఒక పొరపాటు ఏంటంటే 2024 ఎన్నికలని నేను అనుకుంటున్నా. ఎస్, జీవితకాలంలో మీరు రివర్ట్ చేసుకోలేని పొరపాటు జరిగింది అని నేను భావిస్తున్నా. పర్సనల్గా ఇది నా అభిప్రాయం. ఇది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కోల్పోవటం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కోల్పోవటం జీవితకాలంలో మీరు రివర్ట్ చేసుకోలేనటువంటి ఎర్రర్ అది. ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి ఈ రెండు సెక్షన్స్ రెండు కూడా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీసే. ఒకటి వాలంటీర్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత దే డిడ్ నాట్ గివ్ ఎనీ క్లారిటీ అండ్ వాలంటీర్స్. దే వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ పెన్షన్ త్రూ సచివాలయం స్టాఫ్. అంటే అర్థం వాలంటీర్స్ అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంటే నిర్ణయం తీసుకోకుండా ఉండే ఛాన్స్ కూడా ఉందని అర్థం. నేను ఒకటే అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ యొక్క కూటమిని నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం స్కీముల దగ్గర అబద్ధం ఆడచ్చు. ఆడవాళ్ళకి మేము ఆ స్కీమ్ ఇస్తాం, 5,000 ఇస్తామని 3,000 ఇవ్వచ్చు, 10,000 ఇస్తామని 2,000 ఇవ్వచ్చు. అట్లాంటి మనం అబద్ధం ఆడవచ్చు. కానీ ఇట్లాంటి కుర్రోళ్ళు వాళ్ళ యొక్క నెలకు 5,000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి మొత్తం ఎడ్యుకేటెడ్ పీపులే. ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు మొత్తం ఎడ్యుకేటెడ్ పీపులే. ట్యాబుల్ని ఆపరేట్ చేయగలిగేటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా వాళ్ళు. కనీసం ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకున్న ఖాళీగా ఉన్న పిల్లలు మొత్తం వాలంటీర్లుగా చేరారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు తీసేసినట్టే కదా ఆల్మోస్ట్. అంటే క్లారిటీ లేకపోయినా అలానే కనిపిస్తుంది, ఉద్యోగాలు తీసేసినట్టే కనిపిస్తుంది. 2,50,000 మంది వాలంటీర్ల యొక్క జీవితాలను రోడ్డు మీద పడేశారు అని నాకు అనిపిస్తుంది. 5,000 కదా వాళ్ళకి జీతం, ఎంత 10,000 ఇస్తామన్నారు. మీరు అంటే ఇచ్చే ఉద్దేశం లేకపోతే ప్రామిస్ చేయటం ఎందుకు అని నేను అడిగేది ఏంటంటే, వాలంటీర్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలిసి మీరు వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్లకి మీరు జీతాలు ఇవ్వరని నాకు తెలుసు. మీ ప్రాణం అవ్వదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు తెలియనప్పుడు మీరు దాన్ని ప్రామిస్ చేయటం ద్వారా అక్కడ ఉన్న కుర్రోడు 15-16 సంవత్సరాల కుర్రోడు వాడి నీ వైసీపీనా టీడీపీనా ఎన్నెందుకు చూస్తాడు వాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు 10,000 ఇస్తారంట కదా అని చెప్పేసి మీ కోటేసి గెలిపించారు కదా. ఇప్పుడు ఆ వాలంటీర్లు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేశారో మీరు 10,000 అనేసరికి వాళ్ళ ఆశతోటి మీకు ఓటేసి గెలిపించిన తర్వాత ఉద్యోగాలు ఊస్టింగ్ చేస్తే అది వాళ్ళకి ఎంత డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఉంటారు వాలంటీర్లు. 10,000 ఇస్తాను వాళ్ళు కనీసం సరే 10,000 ఇవ్వాలని 7,000 జీతం ఇస్తాను, లేదంటే 5,000 జీతం ఇస్తాను, జగన్ ఇచ్చినంత ఇస్తానని ఏదో ఒకటి ఉద్యోగం ఉంచాలి కదా. వాళ్ళు 10,000 కోసం ఆశపడి మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు వాలంటీర్లు. ఇది కొన్ని తప్పుల్ని యూ కెనాట్ రివర్ట్ ఇట్. ఈ తప్పు జరిగిపోయింది, యూ కెనాట్ రివర్ట్ ఇట్. రెండోది గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఆర్టీఈ యాక్ట్ అని ఒకటి ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని 2009
కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ డెసిషన్. అదేంటంటే 25% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్లో 25% ఆఫ్ సీట్స్ని మీరు పేద ప్రజలకి ఇవ్వాలి. దాంట్లో 5% డిసడ్వాంటేజ్డ్ పీపుల్ అంటే ఆర్ఫన్స్ కానీ, కుంటోలు కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎయిడ్స్ రోగస్తులు కానీ, లేదంటే ఏదన్నా డిసడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకు 5% ఇవ్వాలి. 10% ఎస్సీలకి, 5% ఎస్టీలకి, 4% బీసీలకి ఇవ్వాలని, 25% మీరు ప్రైవేట్ స్కూల్స్లో సీట్స్ రిజర్వ్డ్ చేయాలని ఆర్టీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఆ స్కీమ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 25% మీరు ప్రైవేట్ స్కూల్స్కి అలాట్ చేయండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేము అలాట్ చేస్తాము ప్రైవేట్ స్కూల్స్కి అని అంటారు. కానీ ఫీజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీజు పెట్టుకొని మీరు ఫీజు ఇమ్మీడియట్గా కట్టాలని ప్రెజర్ పెడితే కట్టలేని పేదవాడు ఏం చేస్తాడు, నాకు వద్దని చెప్పి వాడు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేరతాడు. ప్రెజర్ పెట్టినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరతాడు. ఈ సీట్ని వాళ్ళు ప్రైవేట్గా ఎవరు జాయిన్ అవ్వలేదని చెప్పి ఎక్కువ ఫీజుతో జాయిన్ చేసుకుంటారు. ఎన్ని టెక్నికలీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు మనకు తెలియదా? ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలో ఘోరమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ప్రెజర్లు పెడతారు. సీట్ని ఎలా తప్పించాలి, ఒక ఎస్సీ ఎస్టీ వాడిని సీట్ని ఎలా తప్పించాలి, దాన్ని ఫిల్ కాలేదు అని ఒక రిచ్ పర్సన్ ద్వారా ఫీజుని ఎలా, ఆ సీట్ని ఎలా ఫిల్ చేయాలి అనే టెక్నిక్స్ వాళ్ళందరికీ బాగా తెలుసు. అవన్నీ ఫాలో అవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అమ్మఒడి ప్రోగ్రాం ద్వారా ఈ కట్టాల్సిన ఫీజుని గవర్నమెంట్ మేము కడతాము, 25% సీట్లు పేద పిల్లలకి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక జీవోని ఈ ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం బ్యాక్డప్ బై కొన్ని పార్టీలు, దాని వెనక పక్క బలం తీసుకున్న బలం ఇచ్చినటువంటి కొన్ని పార్టీల అండతో వాళ్ళు వెళ్ళి హైకోర్టులో వేసి ఆ జీవోని క్యాన్సిల్ చేయించారు. ఇప్పుడు జీవో క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆ 25% ఇవ్వాల్సిందే. ఎందుకంటే జీవో క్యాన్సిల్ అయింది అంతే. 25% పెట్టింది మనం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. 25% సీట్లు ఇవ్వాలి. కానీ అమ్మఒడి స్కీమ్కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు క్యాన్సిల్ చేస్తారుగా. దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మీరు పేదవాళ్ళని ఇమ్మీడియట్గా ఫీజు కట్టమంటారు. ప్రైవేట్ స్కూల్స్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ₹1,00,000 ఫీజు అనుకోండి, అదిగో 25,000 కట్టాలంటాడు. పేదవాడు 25,000 కూడా కట్టలేడు. గవర్నమెంట్ నేను కడతాను అంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను కడతాను పేదల తరపున అన్నాడు అమ్మఒడి ద్వారా. ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయినప్పుడు వీడి మీద ప్రెజర్ పెడతాడు, 25,000 కట్టరా అని. నేను చేయలేను, 25,000 కూడా కట్టలేను, పేదవాడిని కదా. అందుకే కదా గవర్నమెంట్ స్కీమ్ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 2009 యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నాకు సీట్ ఇవ్వమంది. ఆ 25,000 కూడా నేను కట్టలేను, నీ సీట్ వద్దు నాకు వద్దని వాడిపై గవర్నమెంట్ స్కూల్లో చేరతాడు. ఇప్పుడు అది సీట్ ఖాళీ అయింది, ₹1,00,000 అమ్ముకుంటాడు ఇప్పుడు ఆ సీట్ని, ఖాళీ అయ్యే సీట్ని. ఇవన్నీ అక్రమాలు జరిగే అవకాశం ఉంది, జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 25% స్కీమ్ని పగడ్బందీగా గవర్నమెంట్ అమ్మఒడికి లింక్ చేసి పేద పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి పెట్టిన స్కీమ్ని ఇప్పుడు స్పాయిల్ చేసేశారు. వచ్చే 5 సంవత్సరాలు నెక్స్ట్ మేము పొరపాటు సరిదిద్దుకుంటాము, జగన్ గారిని 2029లో మేము గెలిపిస్తాం అన్నా సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు కోల్పోతారుగా. అంటే మీరేం మీ ఎడ్యుకేషన్ని ఆగరు కదా, 2029 వరకు ఆగుతారేంది, 1వ తరగతిలో చేరకుండా. అంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగే అడ్మిషన్లు పిల్లలు వాళ్ళకి జీవితకాలం సరిదిద్దుకోలేని పొరపాటు అంటున్నాను నేను. దిస్ ఎర్రర్ కెనాట్ బి రివర్టెడ్ దీస్ 5 years. కాకపోతే 2029 తర్వాత అప్పుడు జాయిన్ అయ్యే పిల్లోడికి అడ్వాంటేజ్ రావచ్చేమో, జగన్ గారిని అప్పుడు గెలిపిస్తారు మీరు. బట్ ఈ 5 సంవత్సరాలు జరిగే నష్టం జగన్ గారిని కోల్పోయినందువలన విద్యా వ్యవస్థలో 25% అంటే ఆల్మోస్ట్ లక్షల మంది చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది, 25-30 లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. దాంట్లో 25% అంటే 10-15 లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు రోడ్డుని పడేశారు. 2.5 lakhs వాలంటీర్ల భవిష్యత్తు రోడ్డుని పడింది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు రోడ్డుని పడింది. ఈ స్కీమ్ని అమ్మఒడిని డిస్కనెక్ట్ చేయడం ద్వారా ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం దానికి ఏమైనా రెమెడీ ఇచ్చిద్దేమో నాకు తెలీదు. బట్ ఇప్పుడు పెట్టిన జీవో వల్ల ఈ ప్రమాదం వచ్చిందని నేను బాధతో మీకు చెప్తున్నా.
మేబీ చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి లాంటిది ఏమైనా క్రియేట్ చేసి నేను కడతానని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన కడతాడేమో మనకు తెలియదు. లెట్ us wait and see. But this is the risk, a danger that students fallen because of cancellation of this particular chief. Thank you.